500 ఏళ్లుగా మూసి ఉన్న ఒక రాజు సమాధి ఒక్కసారిగా తలుపులు తెరవగానే ఒక్కొక్కరిగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమాధి వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ మిస్టరీ ఏంటి, సైంటిస్టులు చెప్తున్న నిజాలేంటి, ఈ వీడియోలో చూసేద్దాం. ఈజిప్ట్ మమ్మీల శాపం గురించి మనమంతా వింటూనే ఉంటాం, కానీ సరిగ్గా అలాంటి భయంకరమైన ఇన్సిడెంట్ 1970s లో పోలాండ్ ను వణికించేసింది. అది కరెక్ట్ గా 1973. 15వ శతాబ్దానికి చెందిన పోలాండ్ చక్రవర్తి రాజా కాసిమిర్ IV జగికెలోన్ సమాధిని ఓపెన్ చేసేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. 1492లో చనిపోయిన ఈ రాజు ప్రశాంతంగా 500 ఏళ్లుగా నిద్రపోతున్నాడు. మరి ఆ సమాధిలోని చారిత్రక ఆధారాలు, బంగారు ఆభరణాలు, రహస్యాలు బయటకు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సైంటిస్టులు, ఆర్కియాలజిస్టుల టీం. కానీ సమాధి తెరిచిన కొద్ది రోజులకే అసలు భయం మొదలైంది. లోపలికి వెళ్లిన 12 మంది సైంటిస్టులో 4 అతి తక్కువ టైంలోనే వింత లక్షణాలతో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో 6 ప్రాణాలు పోయాయి. తవ్వకాల్లో పార్టిసిపేట్ చేసిన సైంటిస్టులు, వర్కర్లు అలా మొత్తంగా 15 మంది వరుసగా ప్రాణాలు కోల్పోయారు. 1922లో ఈజిప్టులోని తుతన్ ఖామున్ సమాధి తెరిచి ఎలాగైతే లార్డ్ కార్నర్వాన్ చనిపోయారు, ఇది కూడా రాజా కశ్మీర్ శాపమేనని, ఏదో అదృశ్య శక్తి వీళ్ళందరి ప్రాణాలు తీస్తుందని పోలాండ్ మొత్తం వణికిపోయింది. కానీ సైంటిస్టుల స్పెషల్ రీసెర్చ్ లో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ మరణాలన్నీ కూడా రాజుగారి శాపం వల్ల కాదు, ఓ సైలెంట్ కిల్లర్ ఫంగస్ వల్ల జరిగాయి. 500 ఏళ్ల పాటు గాలి వెలుతురు లేని ఆ మూసి ఉన్న సమాధిలో ఆస్పర్గిల్లస్, పెన్సిలియం రుబ్రం, పెన్సిలియం రుగులోసం అనే విషపూరితమైన ఫంగస్లు విపరీతంగా పెరిగిపోయాయి. నార్మల్ గా ఈ ఫంగస్ తో అలర్జీ అయినా, ఫీవర్ అయినా వస్తుంది. కానీ కొన్ని 100 ఏళ్ల పాటు ఈ సమాధిని మూసి ఉంచడం వల్ల ఆ ఫంగస్ పెరిగిపోయి సైంటిస్టులు ఎప్పుడైతే ఎలాంటి మాస్క్ లేకుండా వెళ్లారో అప్పుడు ఆ ఫంగస్ నేరుగా వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. అలా వారి ప్రాణాలు పోయాయి. 2015లో జర్నల్ ఆఫ్ ది ఎయిర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఆ సమాధిలో ఉన్న ఫంగస్ మనుషులకి చాలా డేంజర్ అని తేలింది. ఈ పోలాండ్ ఇన్సిడెంటే పురావస్తు శాఖకు పెద్ద కనువిప్పు అయింది. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడైనా సరే పాత గుహలు, పిరమిడ్లు తవ్వేటప్పుడు సైంటిస్టులు స్పెషల్ మాస్క్స్, హజ్మట్ సూట్స్ యూజ్ చేస్తారు. చూసారా, శాపం అనుకున్న దాని వెనుక ఎంత డేంజరస్ సైన్స్ ఉందో. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.